జగన్ చేపట్టబోయే పాదయాత్రపై విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని, జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని పాదయాత్రలు, మోకాలి యాత్రలు చేసినా ప్రజల్లో ఆయనపై నమ్మకం తిరిగి రాదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతోందంటున్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి త్వరలో కూడా పాదయాత్ర చేయబోతుందని చెప్పి కొన్ని కీలక ప్రకటన చేసిన నేపథ్యం దాంతో మాట్లాడేందుకు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. సో ఆయన మాట అడిగి తెలుసుకుని చేద్దాం. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి చెప్పాను. దాన్ని మీరు ఏం చెప్పారు? అంటే రాజారెడ్డి రాజ్యాంగం పోయింది కదా, బాధపడుతున్నట్టున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమీ పని లేకుండా అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజలతో ఉంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ వస్తే ఈ రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా విశాఖపట్నంలో ఒక 15 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, మరో పక్క స్టీల్ కంపెనీలు, మరో పక్క ఎయిర్పోర్టు, మరో పక్క మెట్రో, ఇలాగా వన్ బై వన్ తెచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇంకేం పని ఉండదు నాకు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు ఏమో రికార్డ్ డాన్స్ చేసుకుంటున్నాడు, ఈయనేమో గెస్ట్ హౌస్కి పరిమితమయ్యాడు. కొంతమంది నేను ఎప్పుడే సోషల్ మీడియా చూసి ఎక్కడో ఒక అడవిలో వైఎస్ఆర్ జెండా అని ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు. సో ప్రజల్లో ఉండే వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళకేం పని లేకుండా అయిపోయింది. కాబట్టి ఏదో లాస్ట్ ఇయర్ చెప్పాడు నెక్స్ట్ ఇయర్ రోజు అందుబాటులో ఉంటాయి ప్రజలకని. అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుబాటులో లేకపోబట్టే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే వాస్తవాలని గ్రహించి జరుగుతున్న దాన్ని చూసుకొని ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ప్రెస్ వాళ్ళన్నా ప్రెస్ మీట్లన్నా ఎలర్జీ ఆయనకి. అప్పుడు చెప్తుండే నాకు ఎలర్జీ వాళ్ళని చూస్తేనే. సో ఎలర్జీ ఉన్నోడు ఎందుకు పెట్టాడంటే ఒక 1 వీక్ క్రితం ఒక సర్వే చేయించుకున్నాడు, మళ్ళీ డిపాజిట్లో మళ్ళీ 10, 11 అని చెప్పారు. అందుకు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అడావుడి చేస్తున్నాడు. కార్యకర్తల్లో ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా జారిపోతారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడావుడి చేస్తాడు తప్ప టోటల్గా కొలాప్స్ అయిపోయింది. పార్టీని నిలబెట్టుకోవడం కష్టం, నీ మీద అసలు విశ్వాసం లేదు ప్రజలకి, ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడంతో కంగారు పడిపోయి ఏదో అడావుడి చేస్తూ ఉన్నాడు తప్ప ఏమీ ఉండదు. వచ్చే ఏడాది తర్వాత ప్రజల ముందుగా ఉంటాను, ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాం. గత పాదయాత్రలో విజయాన్ని చేకూరం, ఖచ్చితంగా అదే సెంటిమెంట్ మనకు వర్తిస్తుంది. అండ్ ఈ కార్యకర్తలతో ముందుండని చెప్పి ప్రతి శనివారం కార్యకర్తల ఒక సమావేశం తర్వాత 1 ఇయర్ తర్వాత పాదయాత్ర కూడా ప్రారంభించబోతున్నానని చెప్పి ప్రణాళిక చేసి చెప్పి అన్నది. ఏమి చేసినా కూడా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులకి వారి వ్యక్తిత్వాన్ని గ్రహించి ఆ వ్యక్తిత్వం మంచిది కాదు, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఏమి చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా కూడా, మోకాళ్ళ మీద రాష్ట్రం అంతా తిరిగినా కూడా ఈసారి ఎవరికి ఛాన్స్ కూడా 10 సంవత్సరాలు, మినిమం 10 సంవత్సరాలు, మ్యాక్సిమం 10 సంవత్సరాలు కూటమి ఉండి అభివృద్ధి పదంలో మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఎక్కువ కంపెనీలు రావాలి, మాకు ఎంప్లాయ్మెంట్ చేయడం అనుకుంటున్నారు తప్ప నువ్వు మోకాల యాత్ర చేసినా లేకపోతే మోచేతల యాత్ర చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలు డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని నీకు సర్వే రూపంలో కూడా మీ 2 టీంలు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నమ్ముతారు ప్రజలు. నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో, ఏ విధంగా బస్సు పట్టించారన్న విషయం ప్రజలందరూ గ్రహించారు. ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏ వేషం వేసినా కూడా నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో పాలు ఇచ్చే ఆవు నమ్ముకొని ఏదో గేదెను కొనుక్కున్నట్టుగా చేసుకొని ఇలాంటి పరిస్థితి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా నీలా మార్పు కోరుకుంటున్నారు. కొంచెం మారితే తర్వాత మారదండి. ఫైనల్గా అండ్ మీరు గతంలో వైసీపీ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉన్నారు. సో వేరియేషన్ వారికి వీరికి మీకు ఏం కనిపించింది? గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మీకు ఏ వేరియేషన్ కనిపిస్తుంది? ఏముంది, మాకు ఇవాళ కావాలంటే ఒక 10 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తాను. నేను లోకేష్ గారిని 5 నిమిషాలు వెళ్ళి కలిసి రాగలను, కళ్యాణ్ గారు 3 నిమిషాలు వెళ్ళి కలిసి రాగలను. మా కష్టం కానీ, నియోజకవర్గం కష్టం కానీ, ప్రజల కష్టం కానీ చెప్పుకునే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు ట్రై చేసినా కూడా ఆయన దొరికిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు ఆయన ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి? 5 సంవత్సరాలు ఒక నాయకుడికే దొరకనప్పుడు ప్రజలకు ఏం చేస్తారు? సీఎం మాకు ముందు వద్దంటుండే పిలిచి ముద్దులు పెట్టేసేవాడు అందరికీ. సీఎం అయిన తర్వాత అసలు కనపడిన పరిస్థితి లేదు. వద్దు ఎక్కువ ముద్దులు పెట్టేసిన ఇబ్బంది అని కూడా చెప్పేవాళ్ళం. అప్పుడు మేము వద్దొద్దన్న ఇలా ఆపేసి ముద్దులు పెట్టేసాడు పాపం. సీఎం అయిన తర్వాత ఇలా ఇల్లు కానీ లేడీస్ కనపడితే ఇలా తిరిగేవాడు, మగవాళ్ళు కనపడితే అడి తిరిగేవాడు. సో కనిపించేవాళ్ళు. వాళ్ళు అప్పుడు డిసైడ్ అమ్మ ఇంత మార్పు ఏంటి అని చెప్పేసి ఆయన బాగా కోరుకున్నది ఆ పార్టీ ఓడిపోవాలని. ఆ పార్టీ నాయకులు, మహిళలే చాలా ఎంజాయ్ చేశారు ఆ పార్టీ ఓడిపోయినందుకు. వాళ్ళు
ఇప్పటికైనా సరే ఆ మార్పు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. తనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్ర చేసినా ఏ యాత్ర చేసినా ప్రజలు నమ్మే అంశాలు అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మరొక 3 టర్మ్లు ఉండబోతుంది. ప్రజా అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం కీలకం కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రజలు, ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం విజయ డింబగా మోగించిపోతుందని చెప్పి కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.